తెలియజేసినటువంటి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని రష్యాలో ఆచరణ రూపంలో కార్యరూపం దాల్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్ అక్టోబర్ విప్లవాన్ని, అక్కడ కార్మిక వర్గ రాజ్యాన్ని, దోపిడీ లేని వ్యవస్థను నిర్మించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి అక్టోబర్ విప్లవాన్ని సాధించడం జరిగింది. అప్పటికే ఆ రష్యాలో ఉన్నటువంటి జార్ చక్రవర్తి ఆధీనంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చి కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మార్క్స్ ఎంగిల్స్ నినాదాన్ని ఈరోజు ప్రపంచమంతటా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటీవలనే అమెరికన్ పెట్టుబడిదారి దేశం ఏదైతే తన పెట్టుబడిదారి విధానమే ఈ ప్రపంచానికి మార్గదర్శనం నిరూపిస్తున్నటువంటి సందర్భంలో అది కాదు సోషలిస్ట్ వ్యవస్థ ప్రజా విముక్తికి, ప్రపంచ విముక్తికి మార్గం అనేటువంటి పద్ధతుల్లో పెట్టుబడిదారు దేశం అనేటువంటి అమెరికాలోనే న్యూయార్క్లో ఈరోజు వామపక్షవాది మేయర్గా గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా అనేక దేశాల్లో ఇప్పటికీ ఈ పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టుబడిదారి విధానాన్ని జాతీయత భావం పేరుతోటి ప్రజా సమస్యల్ని పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మార్క్సిజం మీద అనుగుణంగా ఇక్కడ కూడా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం కోసం సిపిఎం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.